హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎవరైనా ఒక వ్యక్తి ఇంట్లో మతపరమైన చిహ్నాలు లేదా యేసుక్రీస్తు చిత్రపటాలు ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి హిందూ మతాన్ని వదిలేసి క్రైస్తవ మతంలో మారినట్లు భావించలేమని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ కీలకమైన తీర్పు వెలువరించడం జరిగింది. చిత్రపటాలు చిహ్నాలు ఆధారంగా నిర్దేశించే అంశం కాదని, మత మార్పిడి వాటికి పక్కా ఆధారాలు ఉండాలని ధర్మాసనం పేర్కొనడం జరిగింది. ఇది అకోలకు చెందిన ఒక విద్యార్థి ఎస్సీ సర్టిఫికెట్ నిరాకరించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ కామెంట్స్ చేసింది. సదరు విద్యార్థి పూర్వీకులు క్రిస్టియన్గా మారారని, ఆ సదరు విద్యార్థికి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వలేమని అధికారులు కుల నిర్ధారణ కమిటీ గతంలో పేర్కొంది. ఆ విద్యార్థి ఇంట్లో యేసుక్రీస్తు శిలువ ఫోటోలు, చిత్రపటాలు ఉన్నందున, అలాగే 1962న పాఠశాల రికార్డులో కూడా క్రిస్టియన్ అని నమోదు కావడం వల్ల అధికారులు తమ దగ్గర ఉన్న ఆధారాలను కోర్టుకు చూపారు. దీనిని న్యాయస్థానం తోసిపుచ్చింది. మత మార్పిడి జరిగిందని చెప్పాలంటే బాప్టిజం తీసుకున్నట్లు అధికార పత్రాలు లేదా ఆ బాప్టిజం సర్టిఫికెట్టు వంటి బలమైన సాక్ష్యాలు ఉండాలని అధికారులతో ఆదేశించడం జరిగింది. కేవలం చిహ్నాలు, గుర్తులు, చిత్రపటాలు ఆధారంగా ఒకరి మతాన్ని నిర్ణయించడం సరికాదని వెల్లడించింది. అణచివేత, వివక్షత తప్పించుకోవడానికి ఆ రోజుల్లో కొందరు పాఠశాల రికార్డుల్లో క్రిస్టియన్ అని రాయించి ఉండవచ్చునని, అది కేవలం అధికారిక మత మార్పిడి కిందకు రాదని కోర్టు అభిప్రాయపడింది. ఆ విద్యార్థి ప్రభుత్వ పత్రాలు, కులద్రోహిన పాఠశాల రికార్డులు సమర్పించిన, అలాగే వారి బంధుమిత్రులు ఇప్పటికీ ఉన్న కులద్రోహిన పత్రాలను సమర్పించారు. వారిని విచారించిన హైకోర్టు అధికారులు నిర్ణయించింది తప్పు అని, వెంటనే అతనికి ఎస్సీ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించడం జరిగింది. మత గుర్తింపు, సామాజిక గుర్తింపు, మతపరమైన ఆచారాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ తీర్పు వివరించడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాతిత్కు వరంలోను మతపరమైన చిహ్నాలు క్రిస్టియన్కి సంబంధించిన చిత్రపట కానీ, యేసుక్రీస్తు గుర్తు కానీ బేవన్న మతుకు ఓండు హిందూ మతాన్ని వదిలేసి క్రిస్టియన్ మతంలో మారుతుందరికిచ్చి కెత్తడానికి ఇల్లే అదే దానికి పక్కమైన ఆధారం అందవాళ్ళందరికిచ్చి కెత్తడం జరుగుతుందన్నమాట. బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ఇలా కీలకమైన తీర్పు ఇస్తుందన్నమాట. ఇందుకు మత మార్పిడి అనేది కేవలం చిహ్నాల ఆధారంగా కెత్తడానికి ఇల్లే ఊరు క్రిస్టియన్గా మతం మారుతారు. ఇతుకు బాప్టిజం తీసుకున్నట్లు పక్క ఆధారం కావాలి, లేకపోతే బాప్టిజం తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ బలమైన ఆధారం అందరికి ఇచ్చి కెత్తనమాట. అలాగే ఒక మతాన్ని విమర్శించడం, నిర్ణయించడం సరికాదరికి ఇచ్చి వేలాడిస్తానమాట. ఇతుకు అప్పట్లో ఒక విద్యార్థి ఎస్సీ సర్టిఫికెట్ నిరాకరిస్తానమాట. ఓన్లీ క్రిస్టియన్ అందరికి ఇచ్చి నిరాకరించడం వల్ల అతుకు ఊర్లోనూ యేసుక్రీస్తు పటా కానీ, సిలువ గుర్తు ఇవన్నీ మతకట్టి వానికి ఎస్సీ సర్టిఫికెట్ నిరాకరిస్తారు అనమాట. అందుకు ఈ కోర్టు బాధ్యతకు వాడు క్రిస్టియన్గా ఆ రోజుల్లో ఊరు తల్లిదండ్రులు పూర్వంగా క్రిస్టియన్ మతంలో మారుతారందరికి ఇచ్చి కెత్తడం జరుగుతుంది అనమాట. ఇందుకు ఊరు క్రిస్టియన్కి ఆ రోజుల్లో ఈ పాఠశాల రికార్డులో కూడా క్రిస్టియన్ అందరికి ఇచ్చి కొంతమంది రాసి అణచివేత వ్యవస్థకు రాసి మంతారు. అది అయ్యో ఇందరికి ఇచ్చి ఓనికి ఎస్సీ సర్టిఫికెట్ జారీతో అందరికి ఇచ్చి హైకోర్టుకి ఎత్తనమాట. అందుకోసం సమాజ గుర్తింపు, మతపరంగా
మతపరమైన వ్యత్యాసాలకు మధ్య ఈ తీర్పు వివరించడం జరుగుతుందన్నమాట. సరే, మంతం ఫ్రెండ్స్.